హాయ్, వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్కి. ఈరోజు వచ్చేసి రేడియల్ రూట్స్, ఒక 60 రేడియల్ రోడ్స్ అనేటివి ఓఆర్ఆర్ నుండి ఈ త్రిబుల్ ఆర్ రోడ్డుని, అంటే ఔటర్ రింగ్ రోడ్ నుండి ఈ రీజనల్ రింగ్ రోడ్డుని కలిపేటువంటి ఒక 60 రోడ్లు అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. సో వాటి గురించి మనం కంప్లీట్గా కనెక్టివిటీ ఏ విధంగా ఉంటుంది, మన హైదరాబాద్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అక్కడ రేడియల్ రోడ్స్ ఎన్ని వస్తున్నాయి ఈ హైదరాబాద్ చుట్టూ, అంటే ఓఆర్ఆర్ నుండి త్రిబుల్ ఆర్ కనెక్షన్కి ఎన్ని రేడియల్ రూట్స్ అయితే వస్తున్నాయి, వాటి వల్ల ఉపయోగం ఏంటి అనేటువంటివి కంప్లీట్గా ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. మీకు ఆ రేడియల్ రూట్స్ మ్యాప్ని మీకు చూపిస్తూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కొంచెం మ్యాప్ అంతా చూడండి మీరు జాగ్రత్తగా. అది మనం ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేయాలి హైదరాబాద్లో, మన హైదరాబాద్ డెవలప్మెంట్ ఎలా అవుతుంది, ఈ హైడ్రా అనేది కొంచెం పక్కన పెట్టి ఇది ప్రాక్టికల్గా మీరు హైదరాబాద్ అనేది డెవలప్మెంట్ అవుతుందా లేదా అనేది కొంచెం ఆలోచించండి. ఈ హైడ్రా అనేది ఒక రకంగా చెప్పాలంటే మంచిదే ఇది, ఎందుకంటే కొంతమంది ఇప్పుడు కొత్త బిల్డర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కంప్లీట్గా అప్రూవల్స్ అనేటివి తీసుకొని వస్తున్నారు. ఇది ఎప్పుడో ఒక 30 years బ్యాక్ జరిగినటువంటి మిస్టేక్ కాబట్టి సో హైడ్రా అనేది ఒక విధంగా చెప్పాలంటే మంచిది. బట్ ఏంటంటే ఇప్పుడు సఫర్ అవుతున్న వాళ్ళకి పరిహారంగా ఏదో చేసి వాళ్ళు ఇల్లు కోలుగట్టడం ఇవన్నీ చేసింటే ఇంకా బాగా హెల్ప్ అవుతూ ఉండే. సో మనం వాటి గురించి డిస్కస్ చేసేది వద్దు, ఇదంతా కూడా కంప్లీట్గా అదొక సెక్షన్ ఆఫ్ టాపిక్. సో ఇక్కడ మనం రేడియల్ రూట్స్ అనేది మన హైదరాబాద్ డెవలప్మెంట్కి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది కంప్లీట్గా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. లెట్స్ గో. హాయ్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ప్రసాద్ ప్రాపర్టీస్ తెలుగు ఛానల్కి. ఈరోజు వచ్చేసి ఓఆర్ఆర్ని తర్వాత రీజనల్ రింగ్ రోడ్ని కలిపేటటువంటి రేడియల్ రోడ్స్ గురించి మనం మాట్లాడదాం. న్యూ రేడియల్ రోడ్స్ టోటల్గా 60 రోడ్స్ అండి. 1712 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఇది కంప్లీట్గా ఓఆర్ఆర్కి తర్వాత త్రిబుల్ ఆర్కి వచ్చేటువంటి రోడ్స్ ఏవే ఉన్నాయి, మనం నార్సింగ్ దగ్గర నుండి ఎగ్జిట్ నెంబర్ 17 కావచ్చు, ఎగ్జిట్ నెంబర్ 2 కావచ్చు, మనకి యాద్గార్పల్లి కేసరా దగ్గర నుండి కూడా మనకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయనేటివి మనం క్లియర్గా మనం డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసినట్లయితే మీరు ఫస్ట్ కేసరా దగ్గర నుండి ఎర్రంబెల్లికి ఒక రోడ్డు ఉందండి. ఆ తర్వాత మందోలగూడెము, కోతులాపురము, జనగాం, కొత్తాల, తర్వాత పట్టిపల్లి, తుర్కాలకుంట, అమన్గల్, చుక్కాపూర్, చీపునుంతల, తలకొండపల్లి, కేశంపేట, మధురాపూర్, చౌలపల్లి, పర్వతాపూర్, ఉమ్మెంత్యాల్, కంకాల్, కుత్బుల్లాపూర్, సిద్ధులూర్, అక్కాపూర్, పులిమామిడి, చీమలదరి, మందాపురం, తేల్పోల్, గోపులాపురం, శివంపేట, కాసాల, మూసాపేట, తియాల్పూర్, పాంబండ, రంగంపేట, చేబర్తి, ఇటిక్యాల, పీర్లపల్లి, దత్తాయిపల్లి, దాతర్పల్లి, ఎర్రంబెల్లి. సో మీరు ఇవన్నీ చూస్తే రేడియల్ రోడ్స్ ఎన్ని వచ్చాయి అసలు. త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ నుండి ఓఆర్ఆర్ రోడ్ నుండి త్రిబుల్ ఆర్ రింగ్ రోడ్ వరకు 60 రోడ్స్ అయితే గవర్నమెంట్ అనౌన్స్ చేసింది. 1712 కిలోమీటర్లు వస్తుందండి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ చేసేసుకుంటే సో మన హైదరాబాద్ అనేది హ్యూజ్ డెవలప్మెంట్. అంటే ఇప్పుడంతా కూడా ఈ హైడ్రా అనేసి కొంత భయపడుతున్నారు, కానీ ఈ హైదరాబాద్ అనేది 100% మన ఇండియాలోనే ఏ సిటీ డెవలప్మెంట్ కానంతగా ఈ సిటీ డెవలప్మెంట్ అవుతుంది. సో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. బట్ ఏంటంటే కరెక్ట్గా ఏ వెంచర్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, ఏ లొకేషన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అనేది చూసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలండి. సో కరెక్ట్గా మనం అప్రూవల్స్ ఉన్నటువంటి లేఅవుట్లో మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా లేదా, అక్కడ రేరా రిజిస్టర్డ్ ఉందా లేదా, హెచ్ఎండిఏ వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చినారా లేదా, తర్వాత డిటిసిపి పర్మిషన్ ఇచ్చిందా లేదా. మీరు ఎప్పుడైనా సరే ఒక లేఅవుట్ దగ్గర మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు అంటే అక్కడ కేఈబి వాళ్ళ పర్మిషన్స్ కావచ్చు, లోకల్ అథారిటీ కావచ్చు, ఇవన్నీ పర్మిషన్స్ ఉన్నాయా లేదా అవన్నీ చూసిన తర్వాతనే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి. వీళ్ళు 30 lakhs పెడితే 60 lakhs డబ్బులు ఇస్తారు, ఈ స్కీమ్ బాగుంది అంటే మాత్రం మీరు కన్ఫర్మ్గా అక్కడ స్కామ్లో మీరు ఇరుక్కున్నట్లే. సో ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ చూడండి, 60 రోడ్స్ అండి. న్యూ రేడియల్ రోడ్స్ అనౌన్స్ చేసేసింది బిట్వీన్ ఓఆర్ఆర్ అండ్ త్రిబుల్ ఆర్ రోడ్కి.
ఔటర్ రింగ్ రోడ్ దగ్గర నుండి త్రిపుల్ ఆర్ రింగ్ రోడ్ వరకు ఎన్ని రోడ్స్ వచ్చాయి, 60 రోడ్స్ చేశారు. సో ఇవన్నీ కూడా మంచి లొకేషన్స్కి కావచ్చు, ఈ ఫార్మా ఇండస్ట్రీలు కావచ్చు, ఐటీ కంపెనీస్ కావచ్చు, ఇవన్నిటి కూడా కలుపుతూ ఇవన్నీ రోడ్స్, రేడియల్ రోడ్స్ అనేటివి ఉంటాయండి. సో మీరు ఫోర్త్ సిటీలో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, లేదంటే ముంబై హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, శ్రీశైలం హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, విజయవాడ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, వరంగల్ హైవేలో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు, బెంగళూరు, హైదరాబాద్ NH44లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ ఏ కంపెనీస్ వస్తున్నాయి, ఏం లేదు అని మీరు క్లియర్గా తెలుసుకున్న తర్వాతనే మీరు ఈ లొకేషన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. గవర్నమెంట్ అయితే అనౌన్స్ చేసేసింది, ఇక్కడ మనకి న్యూ రేడియల్ రోడ్స్ అయితే వచ్చాయి. ఓఆర్ఆర్ నుండి త్రిపుల్ ఆర్ రోడ్కు 60 రేడియల్ రోడ్స్ అయితే అనౌన్స్ చేసేసింది. సో మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందని మీరు ఏమైనా కన్ఫ్యూజ్లో ఉంటే మా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. మీకు ప్రసాద్ ప్రాపర్టీస్ హెల్ప్ చేస్తుంది. మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మీకు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, కొన్ని ఏ టైంలో వస్తాయి, కొన్ని 5 ఇయర్స్కి రావచ్చు, కొన్ని 10 ఇయర్స్కి రావచ్చు, కొన్ని 15 ఇయర్స్ అవుతే కానీ డెవలప్ అవ్వకపోవచ్చు. సో మీ బడ్జెట్ని బట్టి మీరు ఏ లొకేషన్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటర్ అనేది మేము క్లియర్గా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఇదైతే మాత్రం కంప్లీట్గా అండి న్యూ రేడియల్స్ గురించి మీరైతే చూసారు. ఇవన్నీ కూడా క్లియర్గా ఎన్ని రోడ్స్ వస్తున్నాయి అనేది. ఈ రెడ్ మార్క్లో ఉండేది త్రిపుల్ ఆర్ అండి, రీజనల్ రింగ్ రోడ్డు. ఇక్కడ ఎల్లో మార్క్లో ఉండేది వచ్చేసి ఓఆర్ఆర్ వచ్చేసి ఇది ఔటర్ రింగ్ రోడ్డు. ఈ ఔటర్ రింగ్ రోడ్ నుండి కలుపుతూ ఈ 60 రేడియల్ రోడ్స్ అయితే మాత్రం ఈ త్రిపుల్ ఆర్ రోడ్కి అయితే వచ్చింది. సో హైదరాబాద్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ అనమాట మనకి రియల్ ఎస్టేట్లో. అంటే బట్ ఫ్యూచర్ అయితే ఉంది, బట్ ప్రైస్ వైజ్ చూస్తే కూడా మీరు కంపేర్ టు అదర్ స్టేట్స్ అనేది మనకు చాలా తక్కువలో ఉంటుంది ఇక్కడ రియల్ ఎస్టేట్ అనేది కూడా. సో ఫ్యూచర్లో డెవలప్మెంట్ అయితే మాత్రం మనం ఈ అదర్ సిటీస్తో మనం కంపారిజన్ కూడా చేసుకోలేము, అంత లెవెల్లో డెవలప్ అవుతుంది హైదరాబాదు. సో ఎవరికైనా మీకు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే నా నంబర్ కాంటాక్ట్ చేయొచ్చు, మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తాం. మనకి వెంచర్స్ వచ్చేసి ముంబై హైవేలో ఉన్నాయి, విజయవాడ హైవేలో ఉన్నాయి, తర్వాత మెయిన్ యాదాద్రి టెంపుల్ దగ్గర ఉన్నాయి, తర్వాత మెయిన్ షాద్నగర్ హైవేలో ఉన్నాయి, ఫోర్త్ సిటీ దగ్గర ఉన్నాయి. సో మీరు ఎటు సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారు, మీ బడ్జెట్ని బట్టి మేము మీకు అడ్వైజ్ చేస్తాం. సో దాన్ని బట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. అండ్ ప్లీజ్ సపోర్ట్ ప్రసాద్ ప్రాపర్టీ ఛానల్స్. ఎవరైనా ఇప్పటివరకు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గురించి మీకు ఇన్ఫర్మేషన్ తెలిస్తే, ఒకవేళ నాకు తెలిసిన విషయం నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఇంకా మీకు ఏమైనా కొత్త విషయాలు తెలిసి ఉంటే మీరు కమెంట్ ద్వారా తెలియజేయచ్చు, నేను మీకు వాటికి రిప్లై ఇస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ ప్రసాద్ ప్రాపర్టీస్. థ్యాంక్ యూ సో మచ్.